ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధు కిచెన్. ఈరోజు నేను ప్రిపేర్ చేసేది ఫుడ్ చూడండి. కందిపప్పు హాఫ్ కప్ తీసుకున్నాను, పప్పాయ హాఫ్ ముక్క తీసుకుంటాను, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇప్పుడు కట్ చేసుకొని కందిపప్పు అరగంట నానబెట్టుకున్నాను. ఇప్పుడు దానిలో పప్పాయ ముక్కలు ఉన్నాయి కదా, పప్పడంకాయ ముక్కలు అవి వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. పసుపు చిటికెడు వేసుకుంటున్నాను. ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటాను. పప్పు చూడండి తాలింపు పెట్టడానికి తిరిగేసుకున్నాను. తాలింపు ఆయిల్ వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు తాలింపు వేసుకుంటాను. పోపు పెట్టుకుంటాను. చూడండి తాలింపు తిరిగేసుకున్నాను. ఇంకొక 5 నిమిషాలు మరిగిపోతే అయిపోతుంది. దీనివల్ల చాలా ఉపయోగాలండి. పాప తల్లులు తినవచ్చు, పాలు ఇచ్చే తల్లులు అండ్ ఆపరేషన్ అయిన వాళ్ళు ఎవరైనా తినవచ్చు. దీనివల్ల పాప తల్లులు అయితే పాలు ఉత్పత్తి అవుతాయి. పేషెంట్లు ఎవరైనా ఉంటే, ఆపరేషన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పప్పడంకాయ పప్పు దానివల్ల తగ్గుతుంది, మారుతుంది. చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఇది మంచి ఔషధమైన ఫుడ్. ఎవరికైనా నచ్చినట్టుంటే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్గా ఉంది, టేస్ట్ అదిరిపోయి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధు కిచెన్. ఈరోజు నేను ప్రిపేర్ చేసేది ఫుడ్ చూడండి. కందిపప్పు హాఫ్ కప్ తీసుకున్నాను, పప్పాయ హాఫ్ ముక్క తీసుకుంటాను, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇప్పుడు కట్ చేసుకొని కందిపప్పు అరగంట నానబెట్టుకున్నాను. ఇప్పుడు దానిలో పప్పాయ ముక్కలు ఉన్నాయి కదా, పప్పడంకాయ ముక్కలు అవి వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. పసుపు చిటికెడు వేసుకుంటున్నాను. ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటాను. పప్పు చూడండి తాలింపు పెట్టడానికి తిరిగేసుకున్నాను. తాలింపు ఆయిల్ వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు తాలింపు వేసుకుంటాను. పోపు పెట్టుకుంటాను. చూడండి తాలింపు తిరిగేసుకున్నాను. ఇంకొక 5 నిమిషాలు మరిగిపోతే అయిపోతుంది. దీనివల్ల చాలా ఉపయోగాలండి. పాప తల్లులు తినవచ్చు, పాలు ఇచ్చే తల్లులు అండ్ ఆపరేషన్ అయిన వాళ్ళు ఎవరైనా తినవచ్చు. దీనివల్ల పాప తల్లులు అయితే పాలు ఉత్పత్తి అవుతాయి. పేషెంట్లు ఎవరైనా ఉంటే, ఆపరేషన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పప్పడంకాయ పప్పు దానివల్ల తగ్గుతుంది, మారుతుంది. చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఇది మంచి ఔషధమైన ఫుడ్.
ఎవరికైనా నచ్చినట్టుంటే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సూపర్గా ఉంది, టేస్ట్ అదిరిపోయి.